మొన్న హైదరాబాద్ ఒక ఆమె వచ్చింది. ఏమ్మా అన్నాను. ఏమో నా బతుకంతా దిక్కులేని బతుకు అయిపోయింది అంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు అన్నాను. ఇదిగో 10,000 అంది. ఏంటి 10,000 ఇదిగో మీరు పట్టుకుంటే అంది. దేనికన్నాను? టీవీకి స్పాన్సర్ చేస్తున్నాను అంతే. అన్నాను. నా బిడ్డకి పెళ్ళి అవ్వట్లేదు, ఒకతే బిడ్డ నాకు. నా భర్త తెరం లేడు, ఎర్రనారాయణలాగా ఉన్నాడు. ఎప్పుడు ఉంటున్నాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు. ఏదైనా సంపాదిస్తే అంత తాగేస్తున్నాడు. నా బిడ్డను ఒక ఇంటి దాన్ని చేయాలనుకుంటున్నాను అని స్పాన్సర్ చేస్తున్నానని విత్తనం వేసింది. అంతేనా? నా మీద సీరియస్గా మాట్లాడుతున్నావు ఏంటి? మరి దానికి ఏమో నాకు తెలియదు, ప్రార్థన చేయాలి మీరు, నా బిడ్డకు పెళ్ళి అవ్వాలంది. సరే ఇంకెక్కువ మాడితే కొట్టేసి అంత కోపంగా ఉంది. సరే తల్లి నేను అప్లికేషన్ పెడతానులే, ప్రార్థన చేస్తానులే అని ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతమైన జ్ఞానమైన అల్లుడిని ఇచ్చాడు. మంచిగా పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత సంవత్సరం అయ్యిందేమో, ఇంకా అవ్వలేదు, సంవత్సరం అవుతుందేమో. మొన్న వచ్చి పెద్ద దెబ్బలాట. అన్నాను. ఇదిగో 10,000 అంది. దేనికన్నాను? నేమో నాకు మనవడు పుట్టాలి, మా అమ్మకి ఆడపిల్లలమే, నా బ్రతుగా నా మొగుడు తెరవలేదు, ఆయన తాగుబోతు, లేని అలవాట్లు లేవు, నా పరిస్థితి బాగాలేదు, ఏమి ఎన్నాళ్ళు బతుకుతానో నాకు తెలియదు. నా కుమార్తెకి ఒక మగపిల్లోడు ఉంటే నాకు నెమ్మది ఉంటుంది. నాకు ఏదో చిన్న పని చేసుకుంటున్నాను కానీ ఆ పనిలోనే డబ్బులు దాచుకున్నాను. ఎందుకంటే విత్తనం వేయాలి కదా, అప్పుడు పెళ్ళి అయింది. ఇప్పుడు మగపిల్లోడు కోసం విత్తనం వేస్తున్నాను. పిల్లలు పుట్టమని కాదంటే మగపిల్లోడు కోసం వేస్తున్నాను అంతే. సరే అని ఇలా తీసుకున్న వెంటనే ఎన్ని రకాలు సాధించిందో నన్ను. 1, 2 ఏం చేస్తావో నాకు తెలియదు, మగపిల్లోడు పుట్టాలి నా కూతురికి, మీరు అలా ప్రార్థన చేయాలి. పుట్టరా అంది. పుడతారే బాబు, కంగారు పడకు, నేను ప్రార్థన చేస్తాను, ఈ అప్లికేషన్ దేవుని సన్నిధానానికి వెళ్తుంది, దేవుడు ఇస్తాడంటే అప్పుడు గర్భం ధరించినప్పటి నుంచి కనపడినప్పుడల్లా మగపిల్లోడు పుడతాడు కదా పాస్టర్ గారు, పుడతాడమ్మా దేవుడు ఇస్తాడులే. ఎందుకంటే ఆడు మొన్న 2 రోజుల క్రితం బుడుక్కుని పుట్టేశాడు. చూడండి ఆడు ఫోటో కనపడుతుందా? దేవుడిచ్చినటువంటి బహుమానం. హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అని చెప్పిన దేవుడు నిజమైన దేవుడు, ఆయన అబద్ధికుడు కాడు. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మరచి నా ప్రాణము నంత వరకు విడచిపోలేదయ్యా, నా ప్రాణం. బాగా పాడుతున్నారు, పాడండి. చప్పట్లు పైకి కొడదాం. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా. పాడండి, స్వరం ఎత్తండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా యేసయ్య. మేలులు మేలులు నీ మేలులు మరచి, మరల పడదాం. మేలులు నీ మరచి నా ప్రాణము అంత వరకు విడచిపోలేదయ్యా, నా ప్రాణము నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల. అందరూ పాడదాం. నీది గొర్రె పిల్ల మనసయ్యా. ఇంకా గట్టిగా మరలా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు
విడచిపోలేదయ్యా. మేలులోని నా ప్రాణము వరకు విడచిపోలేదయ్యా. నా ప్రాణము వరకు విడచిపోలేదయ్యా. నిధి పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు. ఆమేన్. నిధి గొర్రె పిల్ల మనసయ్యా, నిధి గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా. నిధి ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నిధి ప్రేమించే మనసయ్యా, యేసయ్యా. ఎస్. ఆ మేలులో నీ గట్టిగా చెప్పబడదాం. ఆయన మేలును తలంచుకుంటూ, మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు విడచిపోలేదయ్యా. నేను బ్రతుకున్నంత వరకు బాబు, నా ప్రాణము నాలో ఉన్నంత వరకు, నేను భూమి మీద నిలిచి ఉన్నంత వరకు నేను నిన్ను మరువలేను బాబు. నీ ప్రేమను మర్చిపోలేనయ్యా. నువ్వెంత ప్రేమమయుడు యేసు. నీ ప్రేమకు సాటెవరయ్యా? నీ ఉపకారాలకి సాటెవరయ్యా? నీ సహాయానికి సాటెవరు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే మనసు కనుక ఎంతకంత మనల్ని అలాగే ఓపుకు పడుతూ ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ నెల మీకు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నాను. మీ నోట ఈ నెల శుభప్రదమైన సాక్ష్యము బలమైనది ఉండునుగాక. అది ఐశ్వర్యముతో కూడిన సాక్ష్యమై ఉండునుగాక. అది ఆదరణతో కూడిన సాక్ష్యమై ఉండునుగాక. ఇంకొక ఫ్యామిలీ వచ్చారు. ఈ పిల్లోడు వచ్చాడా చూడండి, ఇటుగో చూసారా? వాళ్ళ అమ్మమ్మ ఎంత దెబ్బలాడేసింది నా మీద. అలాగని మీరు కూడా దెబ్బలాటలు మొదలెట్టకండి. స్మూత్గా చెప్పండి, మగపిల్లడి కోసం ప్రార్థన చేయండి. ఆమె అయితే నా మొత్తం ఏం చేస్తావు నాకు తెలియదట్టది. సరే అని అప్లికేషన్ పెట్టాం. చూసారా ఆడు ఎలాగున్నాడో బొమ్మలాగా. దేవుడు పరలోకం నుండి తయారు చేసి ఇస్తా ఉన్నాడు. ఇప్పటికి దగ్గరగా 4,000 దాటేసింది. ఇంకొక తల్లి వచ్చింది. వాళ్ళ కుమార్తెకి మా ఊర్లో బ్యాంకులో జాబ్ వచ్చింది. ఆ జాబ్ నిమిత్తం వచ్చారు మా ప్రాంతానికి, మన సంఘానికి వచ్చారు, తైలాభిషేకానికి వచ్చారు. ఆమె కూడా ఏమన్నదంటే, పాస్టర్ గారు మాకు ఆడపిల్లలు, నా బిడ్డకి మగపిల్లడు పుట్టాలని ప్రార్థన చేయండి. పెళ్లి కోసం అడిగారు, పెళ్లి జరిగింది, మంచిగా దేవుడు చేశాడు. అమ్మాయి కన్సీవ్ అయింది. కన్సీవ్ అవ్వకముందు ప్రార్థనకు వచ్చారు. ఆ ప్రార్థనలో దేవుడు నాకు బయలుపరిచాడు, నువ్వు మోకరించరా. నన్ను మోకరించింది. నువ్వు గర్భం ధరిస్తున్నావు, మగబిడ్డను ఎత్తుకుంటావు, దేవుడు నీకు మగపిల్లని ఇస్తున్నాడని చెప్తే దేవుని కృప ఆ బిడ్డను ఆవరించింది. ఆ నెలలోనే దేవుడు ఆమెని ఫలింపచేశాడు. ఈ లోపల అమ్మాయికి జాబు ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడే విజయవాడ, ఇక్కడ ఈ పక్కన ఎక్కడ ఉన్నానని చెప్పింది, మన ప్లేస్ దగ్గరలో. అద్భుతం ఏంటంటే నార్మల్ డెలివరీ ఇచ్చాడు దేవుడు. మగపిల్లడు పుట్టాడు. ఆడు 2 రోజులు అయింది. ఆడు ఇడిగో చూసారా, ఇడిగో. ఇవన్నీ ఒకటే డిజైన్ పడుతుంది, గమనించారా మీరు? డిజైన్ ఒకటి చేతిలోనే తయారవుతున్నారు అందరూ కూడా. ఎవరి చేతిలో తయారవుతున్నారంటే పరిశుద్ధుని చేతిలో తయారవుతున్నారు. కనుక రాబోయే దినాలు వీళ్ళందరూ కూడా గొప్ప నాయకులు అయిపోతారు.
గొప్ప మిషనరీస్ అయిపోతారు. మన ప్రార్థనా శక్తి అనేక మంది సేవకులను కంటా ఉంది. ఆమేన్. మన ప్రార్థనా శక్తి అనేక మంది రాజకీయ నాయకులను కంటా ఉంది. మన ప్రార్థనలు వ్యర్థం కావట్లేదు. అయ్యో నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ పాస్టర్ గారు అప్పుడు ఉంటే బాగుండు, నాకు కూడా మగ పిల్లడు పుట్టినేమో, అప్పుడు ప్రార్థన చేయించుకున్న పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయంట అని అనుకుంటున్నారేమో. లేదు, ఇప్పుడైనా దేవుని కృపను నువ్వు వెంటాడితే, దేవుని కృప వైపు నువ్వు తిరిగితే, యేసు వైపు తిరిగితే, ఆ కృప ఈరోజు నీ మీద విస్తరింప చేస్తుంది. హల్లెలూయా. నేను మీ మధ్యకి కొంతకాలం వస్తా. ఆ కొంతకాలంలో మీరందరూ బాగుపడిపోవాలి, మీరందరూ ఆశీర్వదించబడిపోవాలి. మీరందరూ వేసుకొచ్చే కార్లుకి పార్కింగ్ ఎంత ఉండాలో ఆలోచిస్తున్నాను నేను. తినడానికి తిండి లేదయ్యా, నువ్వు అంత కారు దాకా వెళ్ళిపోయావని అనుకుంటున్నారేమో. లేదు, దేవుడు ప్రకటించిన ప్రతి ఆశీర్వాదము మీకు ప్రాప్తిస్తుంది. ఆయన నమ్మదగిన వాడు, ఆయన దానిని జరిగిస్తాడు. ఎందుకు సమస్యలు వస్తున్నాయో నేను గమనించాను. కొంచెం ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ఆర్థిక ఇబ్బంది అనేది కుటుంబాలను ఎడగొట్టేస్తూ ఉంది. చాలా కుటుంబాల్లో సరైన ఆదాయం, ఇన్కమ్ లేక, సరిపడక, పెళ్ళిళ్ళు చేయడానికి డబ్బు లేక, చాలా సమస్యలకి ఇంచుమించు కారణము ధనమే మూలముగా ఉంది. అందుకు నేను ఏం చేస్తున్నానంటే, మీ అందరినీ దేవుడు ధనవంతులుగా చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. దాని ద్వారా చాలా సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే యేసు ఐశ్వర్యవంతుడు. పత్రికలు ఏమన్నాడంటే, ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడు అయిపోయాడనుంది. తైలాభిషేకం వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడతారు. మీరు కొంచెం ఓపిక పట్టండి. ఈ తైలాభిషేక ప్రార్థన, ఈ వాక్యాలు, మీరు కలిగిన విశ్వాసము వట్టిగా ఉండిపోదు, అది దీవెనగా మిద్దిగా మారుతుంది. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఇలాగ మనం చూస్తూ ఉంటుంటే ఎన్నో గొప్ప సాక్ష్యాలు. పిల్లలు లేని వాళ్ళరా, మీరు భయపడకండి. మీకు పిల్లలను ఇవ్వటానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించటానికి నేను సిద్ధముగా ఉన్నాను. పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే ప్రభువునందు విశ్వాసం ఉంచు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. పాడి పంటలు ఆస్తికర్తలుగా చేయాలని దేవుని యొక్క సంకల్పములో ఉంది. అందరూ బాగుంటారు. ముఖ్యంగా మీ సంఘాలు బాగోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు వెళ్తున్నటువంటి మీ సంఘాలు అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సంఘాలకు వెళ్ళండి, మీ సేవకులను గౌరవించండి. నేను ఇక్కడికి ఆదివారం వచ్చేటువంటి దర్శనం నాకు లేదు. నేను మీ అందరి కుటుంబాలు బాగుపడాలని దేవుడు నాకు ఇచ్చిన వరం ఏమైందో ఆ వరంతో ప్రార్థిస్తున్నాను. మీరు బాగుపడి స్థిరపడి మీ సంఘాల్లో సాక్షులుగా మీరు ఉండాలి. మీ ప్రాంతంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో మీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది అన్యజనులు యేసు వైపు తిరగాలని ఆ ఒక్క దర్శనంతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీ కుటుంబంతో ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక లేకుండా ప్రార్థనా శక్తికి ఎవరు రాలేరు. నిజముగా ప్రార్థనా శక్తికి నువ్వు వచ్చేవు అంటే దేవుని సమయం నీకు ఆసన్నమైంది. నీళ్లు ద్రాక్ష రసంగా దేవుడు మార్చే సమయం అయింది కనుక దేవుడు నిన్ను ఇక్కడికి తోడుకొని వచ్చి ఉన్నాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఒక పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరు అడిగేవాళ్ళు లేరు ఆ మనుషుడిని. ఆ మనుషుడి పేరు గిద్యోన్. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయము 11వ వచనం ఒకరు చదవండి. పరిశుద్ధ గ్రంథం తెరిచిన వారందరూ కూడా మీ అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. జడ్జెస్ చాప్టర్ 6 verse 11. మైక్ తీసుకుని చదవండి. యెహోవా దూత వచ్చి అభియోజ్యుడైన యోవాషునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి
పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. ప్రియులరా, గిద్యోను అనే ఒక మనుష్యుడు ఇక్కడ కనబడతా ఉన్నాడు. గిద్యోను ఇశ్రాయేలీయుడిగా ఉన్నాడు. గిద్యోను ఇశ్రాయేలీయుడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ కూడా మిద్యానీయుల దగ్గర బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉండటం అంటే వారికి స్వతంత్రం ఉండదు. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే, మనకి 1947 ఆగస్టు 15కి ముందు మనల్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ ఉండేవారు. బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు మనమందరం వారి కింద బానిసలుగా ఉండేవారు అని మన పెద్దలు చెప్పిన మాటలు మనకు అర్థం అవుతూ ఉన్నాయి. ప్రియులరా, బానిసత్వం ఎలాగుంటుందంటే, స్వతంత్రంగా మనం బ్రతకలేం. స్వతంత్రం అనేది మనకు ఉండదు. మనం ఏం చేయాలన్నా, ఏం కొనసాగించాలన్నా అన్నిటికీ కూడా చాలా ఆటంకాలు ఉంటాయి. మనకి విడుదల కావాలని మన పెద్దలు, స్వతంత్ర సమరయోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా ఫైట్ చేశారు. మనకి ఈరోజు స్వతంత్రం మనం కలిగి ఉన్నాం. అలాగే ఇశ్రాయేలీలు మిద్యానీయుల దగ్గర తీసుకెళ్ళిపోయారు. మిద్యానీయులు ఏం చేశారంటే, ఇశ్రాయేలీల చేత బానిసలుగా పెట్టుకుని ఇశ్రాయేలీల చేత బానిసత్వం చేయించుకుంటూ ఉండేవారు. బానిసత్వం చేయించుకుంటూ ఉంటుంటే ఇశ్రాయేలీలు చేయలేక ఏదైనా ఒక మాట తిరగేస్తే వారిని చంపేస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో గిద్యోనుకి మంచి బలమైన సోదరులు ఉన్నారు. గిద్యోను సోదరుల్ని మిద్యానీయులు చంపేశారు. అంటే ఎవడైనా ఒక మాట గట్టిగా మాట్లాడితే ఆ మనుషుని చంపేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ కూడా భయముతోటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. యెహోవా దేవా, మాలో ఒక నాయకుడిని ఏర్పాటు చేయి, మాలో ఒక నాయకుడిని నువ్వు నిలబెట్టి ఈ మిద్యానీయులను ఎదిరించే బలవంతుణ్ణి దయచేయని ఇశ్రాయేలీలు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయితే గిద్యోనైతే ఏ నాయకుడు వస్తాడు, ఇంక మరలా మనకు జన్మభూమిని చూస్తామా, మనకు ఆ ఇజ్రాయేల్ దేశానికి మనం వెళ్తామా, ఇంకెళ్ళలేము, మన పరిస్థితి బాగలేదని చెప్పి ఎవ్వరూ లేని స్థితిలో ఒంటరైపోయినటువంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నటువంటి గిద్యోను గానుగు చాటుకెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? గానుగు చాటు. పెద్ద గానుగు అనబట్టది. మన గానుగలో చిన్నది కాదు, అది పెద్ద బండ ఉంటుంది. ఆ బండలో మళ్ళీ ఒక చిన్న బండ ఉంటుంది. గానుగ ఆడుతూ ఉంటుంటారు. నూనె అది ఆ గానుగుని 2-3 ఎద్దులు లాగుతాయి అన్నమాట. దానికి కాడి కట్టి, బాగా అర్థం అవ్వాలంటే మీకు, రోడ్డు పక్కన మనకి చెరుకు రసం తీస్తాడు ఒక్కొక్కడు, గమనించారా? ఆ బండి కట్టి గేడందులో పెట్టి ఒకడు ఎద్దు తిప్పుతున్నాడు, చూసారా? షుగర్ క్యాన్ మనకి చెరుకు రసం తీసినప్పుడు దానికంటే పెద్దది రాతి బండలాగా ఉండేది అనమాట. ఆ గానుగు చాటున ఒకళ్ళిద్దరు కూర్చున్నా కూడా కనపడరు. అంత పెద్ద గానుగు చాటున గిద్యోను దాక్కున్నాడు. ఎందుకంటే నా సోదరులను, నా అన్నలను ఈ మిద్యానీయులు చంపేశారు, నా అనే వాళ్ళందరూ లేకుండా అయిపోయారు. ఏదో రోజు నేను చచ్చిపోతాను, నేను మరలా మా దేశాన్ని చూడలేను, మా ప్రాంతానికి వెళ్ళటానికి ఏ అవకాశము లేదు, నేను నిరీక్షించటం కూడా లేదు. కనుక ఈ గానుగు చాటున ఎన్ని రోజులు బ్రతుకుతా, అన్ని రోజులే బ్రతుకుతామని చెప్పి గోధుమ గింజలను రాలగొట్టుకుని అక్కడే పిండి చేసుకుని ఒక చపాతీ చేసుకుని బ్రతుకుతూ ఉన్నాడు. భయముతో ఉన్నాడు, బలహీనుడిగా మారిపోయాడు. అక్కడికి దేవుని దూత ప్రత్యక్షమైంది. దేవుని దూత ఎవరి దగ్గర ప్రత్యక్షమైంది? గిద్యోను దగ్గర ప్రత్యక్షమైనప్పుడు ఆ దూత ఏమని మాట్లాడాలి? ఓ గిద్యోను, భయపడుతున్నావా? భయపడకు అని చెప్పాలి. కానీ దేవుని దూత గిద్యోన్ని ఎలా పలకరిస్తుందంటే, ఓ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, దేవుని దూత 12వ వచనం, యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను మండిపోయింది. ఇక గిద్యోనికి చిరాకు వచ్చేసింది.
ఏం తోడున్నాడమ్మా, ఏం తోడున్నాడు? దేవుడున్నాడు, దేవుడున్నాడు అన్నావు. దేవుడు తోడుంటే మాకెందుకు ఈ పరిస్థితి? నా బ్రతుకు గానుగు చాటును దాక్కునే స్థితి ఎందుకు వచ్చింది అని మాట్లాడుతూ ఉంటే, లేదు గిద్యోను, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను ఏ మాట, ఏ జవాబు చెప్తున్నా కానీ దేవుని దూత ఏం చెప్పాలో అది చెప్పుకుంటూ నిలబడింది. నువ్వు నమ్ము నమ్మకపో, దేవుడు నిన్ను బలాఢ్యుడిగా చేశాడు. నువ్వు నమ్ము నమ్మకపో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని దేవుని దూత చెప్తా ఉంది. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఎన్ని అప్పులు బాధల్లో ఉన్నా, ఎన్ని రోగాల మధ్య సతమతం అయిపోతున్నా, ఎన్ని సమస్యల్లో నీవు చిక్కుకున్నా, దేవుని ఆత్మ తన దాసుని ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, ఇంత క్లిష్ట పరిస్థితి, ఇంత శ్రమ నేను అనుభవిస్తున్నాను, ఇంకా దేవుడున్నాడా? ఇంకెక్కడ దేవుడు ఉన్నాడని అనుకుంటున్నావేమో. నేను బిడ్డను కోల్పోయాను, లేకపోతే నేను ఒంటరి అయిపోయాను, నా జీవితము ఇలాగ పగిలిపోయింది. చాలామంది చాలా సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు మాటలు వినాలనిపించదు. కొన్ని సమయాల్లో ఒక సమస్య తీరాలని మనం ప్రార్థన చేస్తుంటాం. ఆ సమస్య ఇంకా పెద్దదైనప్పుడు ప్రార్థన వస్తుందా? మనం ఒక వ్యాపారం చేస్తున్నాం, అది బాగోవాలని ప్రార్థన చేస్తుంటే నష్టం వచ్చింది. మనం ప్రార్థనలో విశ్వాసము తగ్గిపోతుంది. ప్రభువా, నష్టం అయిపోయింది, ఈ వ్యాపారాన్ని ఈ నెల దీవించు బాబు అంటే ఆ నెల ఇంకా డబుల్ నష్టం వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఏమనుకుంటాం? దేవుడికి ఎంత ప్రార్థన చేసినా బిజినెస్ నట్లేదు. ఇంకా ప్రార్థన చేస్తే ఇంకా నష్టం వచ్చింది. అప్పుడు ఏమనిపిస్తుంది? మన దగ్గర దేవుడు లేడు, మనల్ని దేవుడు వదిలేసాడేమో అని అనుకుంటాం. ఎంత నష్టం వచ్చినా లాస్ట్లో దేవుడు మరలా నిన్ను తారాస్థాయికి తీసుకొచ్చి బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్నో యుద్ధాల్లో విజయం పొంది మీ మధ్యకు వచ్చి నిలబడి వాక్యం చెప్తా ఉన్నాను. మీకు ఎంత నష్టం వచ్చినా, ఎటువంటి పెద్ద పెద్ద గొడవలు సమస్యలు వచ్చినా, మీకు దేవుడిచ్చిన మాట, ఆయన మీకు తోడుగా ఉన్నాడు. ఏమైనా సరే తోడున్నాడు. తోడుంటే నష్టం ఎందుకు వస్తుందండి? నష్టం వచ్చేటప్పుడు దేవుడు ఎందుకండి అని అనుకుంటామేమో. ఆయన చిత్త ప్రకారం నువ్వు నల్లగొట్టబడతావు. ఆయన సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఆయన పరిమళింప చేస్తాడు. ఏలై నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా? ప్రాణముతో మాట్లాడుతున్నదనమాట. మన ప్రాణంతో ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసేసుమా. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసేసుమా. ఏలై నలుగుట విరుగుటాయని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఏలై నలుగుట ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. నలిపి పరిమళింపజేయుట, విరచి ఆశీర్వదించుట. నలిపి పరిమళింపజేయుట, విరచి ఆశీర్వదించుట. నా యేసునాథుని ప్రత్యేకత. ప్రశ్నించే నా ప్రాణమా, ప్రతి ప్రశ్నకు జవాబు యేసేసుమా.
ఏలై శూన్యమో నిరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. ఏలై శూన్యమో నిరాధారమని ప్రశ్నించుచుంటివా నా ప్రాణమా. శూన్యములో సమస్తము నువ్వు చేయుట, ఆధారము లేకుండా నిలువబెట్టుట. శూన్యములో సమస్తము నువ్వు చేయుట, ఆధారము లేకుండా నిలువబెట్టుట. నా యేసునాథుని ప్రత్యేకత. ఏల ఈ నలుగుట, మన ప్రాణం మనల్ని అడుగుతుంటుంది కొన్ని సమయాల్లో, ఏంటి బ్రతుకు చచ్చిపోతేనై ఉంటుంది. మనకి ఎప్పుడు చనిపోవాలనిపిస్తుంటే ప్రాణమే మనల్ని ఇసుకిస్తుంది. ఏంటి ఎన్నాళ్ళు కష్టపడతావు, ఇల్లు లేదు నీకు, కొంప లేదో, గోడు లేదు నీకు, పెళ్ళి లేదు, భార్య లేదు, పిల్ల లేదు, పిల్ల జల్ల లేదు, నీది ఒక బ్రతుకేనా అని ఎవరంటారు మనల్ని? మన ప్రాణమే మనల్ని కొన్ని సమయాల్లో ప్రశ్నిస్తుంది. నీ ప్రాణానికి నువ్వు చెప్పాలి, నలిపి పరిమళింప చేసేవాడు యేసు అని మనం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇరిగిపోయింది జీవితం, కుటుంబం పాడైపోయింది, రెండు ముక్కలు అయిపోయింది అని అనుకుంటాం మనం కొన్ని సమయాల్లో. మన ప్రాణం మనల్ని అంటది, ఇంకా ప్రార్థన, ఇంకా దేవుడా, ఎందుకు ఈ భూమి మీద ఉండటం, చచ్చిపోతే నీకు సుఖం, చచ్చిపో చచ్చిపో అంటది ప్రాణము. అప్పుడు నువ్వు చెప్పాలి, నా ప్రాణమా వీరిచ్చి ఆశీర్వదించి రెండంతలుగా ఆశీర్వదించడం నా యేసు ప్రత్యేకత. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. విరచి ఆశీర్వదిస్తాడు. మా సంఘంలో ఒక అమ్మాయి వ్యాపారం పెట్టుకుంది. తన భర్త 7,000 రూపాయల జీతం తెచ్చుకునేవాడు. ఓ రోజు చూశాను, వీళ్ళిద్దరు మంచి పిల్లలు, 7,000 రూపాయలు తెస్తున్నాడు, సరిపడట్లేదు పాపం, కొడుకున్నాడు. మీరు కంపెనీ మానేసేయండి అన్నాను. మానేశారు. మీరిద్దరు వ్యాపారం ప్రారంభించండి అన్నాను. వెలుగుంది మీ మీద, వ్యాపారం ప్రారంభించండి. వ్యాపారం పెట్టడానికి తిరుగుతున్నారు. ఎక్కడ షాపు ఒక షాపు దొరికింది. అది ఆరోగ్య మిల్క్ డైరీ దొరికింది హైదరాబాద్లో, సుభాష్ నగర్లో. అది మూత వేసేసి ఉంది. అందరూ అన్నారు, ఆ షాపు తీసుకోవద్దు, పాడైపోతారని చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ ఆ పాలు ఎవరు వాడరు, ఎవరు వ్యాపారం చేసినా వాళ్ళు మట్టి అయిపోతారు, మసి అయిపోతారని చెప్పారు. పాస్టర్ గారు, ఒక్క షాప్ ఉందండి, ఇంకెక్కడ షాపులు లేవు, ఏదైనా వ్యాపారం చేసుకుందామంటేనే. మీరు ఏం చేయమంటారు? ఏదో ఒక షాపు పట్టుకుని రండి అన్నాను. ఆ ఖాళీగా ఒక షాప్ ఉందంటే ఆ షాపుకే మీరు వెళ్ళండి అన్నాను. ఆ షాప్ తీసుకుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అన్నారంట, ఏదైనా చేసుకోండి కానీ ఈ షాప్ తీసుకోకండి, పాడైపోతారు, అందరూ పాడైపోయారంటే. పాస్టర్ గారు ఇలాగే అంటున్నారంటే, లేదు మనకు ఆ షాపే కావాలి, అందరూ పాడైపోతుంది, మంచిది కాదన్న షాపే మనకు కావాలి. ఎందుకంటే మన ప్రార్థనా శక్తి అక్కడ గొప్పగా చిగురు పట్టేస్తుంది. వాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయిది ఎక్కడో తెలుసా? మీకు దగ్గరగానే ఇక్కడ సమీప బంధువురాలు, మీకు మచిలీపట్నం వాళ్ళది. మచిలీపట్నం అంటే బందరా అలా హైదరాబాద్ వచ్చింది కోడలు అనమాట. హైదరాబాద్ కోడలు, ఆ అమ్మగారిది బందరు, మచిలీపట్నం. షాప్ తీసుకోవాలి అంటే తీసుకున్నారు. ఆరోగ్య మిల్క్ డైరీ వాళ్ళతో మాట్లాడారు, వారికి 1,00,000 రూపాయలు కట్టారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి, పాడైపోతారు, మీరు పాడైపోతారు, ఇది మంచిది కాదు, ఇక్కడ దెయ్యం ఉంది, భూతం ఉంది, ఇది శనిది, అన్ని రకరకాలు చెప్పేశారు వాళ్ళకి. అవన్నీ నాకు చెప్పింది. అవన్నిటిని ఎప్పుడు కూడా బాగా గమనించండి, క్రీస్తుతో ఉన్నవాడు దరిద్రంలో అడుగుపెట్టిన దరిద్రము దీవెనగా మారుతుంది. అదే ప్రార్థనా శక్తి అనమాట. 1,00,000 రూపాయలు కట్టి, ఆ 1,00,000 రూపాయలు కట్టించుకుని 20,000 25,000 పాలు పంపించాట. వారు పాలు ఇచ్చారు, ప్యాకెట్లు, అన్ని ప్యాకెట్లు తెచ్చి పాలు అమ్ముతున్నాం అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేసి ఆ షాపు నీట్గా చేసుకుని పాలు అమ్ముతున్నామంటే ఒక్కడు కూడా వచ్చి ఒక్క ప్యాకెట్ కొనలేదు ఆ రోజు. ఆ పాలు పాడైపోయినాయి. రెండో రోజుకి పాడైపోతాయి కదా, పాడైపోయి ఆ పాలు ఎవరు కొనట్లేదు. ఇంచుమించు 20,000 25,000 రూపాయల పాలు
ఒలగబోసేసింది. నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు మీరు వ్యాపారం పెట్టమన్నారు, పెట్టాం కదండి. ₹1,00,000 వాళ్ళ నాన్నగారు ఇచ్చారండి, ₹1,00,000 కట్నం. ఆ డబ్బులు బ్యాంకులో దాచుకుంది. ఆ ₹1,00,000 మీ మాటని నేను ఇలా కట్టేసాను అంది. కట్టేసే కదా పర్లేదులే. మరి పాలు ఎవరు కొనట్లేదు, ఒలబోసేస్తున్నానండి. నేను ఒలబోసేసింది. నేనన్నాను ఒలబోసే అన్నాను. పాడైన పాలను ఏం చెప్పాలి మనం? చెప్పరే మీరు అందరూనే, ఏం చెప్పాలి మనం? ఒలబోసే. మరి పాడైపోతే ఏం చేస్తాం? మళ్ళీ ఇది ఏం చేయమంటారు? మళ్ళీ పట్టురా. మళ్ళీ అంటే ఇంకా అమ్మడు ఎవరు కొనట్లేదు కదండి ఇక్కడ. లేదు ఇంకా అక్కడ ఎంత ఉంటాయి? 75,000 ఉంటాయి. పట్టురా పాలు. వాళ్ళు ఇంకొక 20,000-25,000 రూపాయలు పాలు ఇచ్చారు. ఆ పాలన్నీ పట్టుకొస్తే ఎవడు కొనట్లేదు. మళ్ళీని ఎంత అంటే శోధన నలిగిపోతాం అన్నమాట. కొన్ని సమయాల్లో ఆమెను ధైర్యంగా నిలబెట్టింది సేవకుడే. ఎలాగుందంటే వెనక నుయ్యా ముందు గొయ్య అన్నట్టుంది. వాళ్ళ చుట్టాల బంధువులు అందరూ అన్నారు, ఏదో పెద్ద పాస్టర్ గారు మాటిని ఇల్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు పాల వ్యాపారం మొదలెట్టారు, వాళ్ళ పని అయిపోయింది అన్నారు. ఈ షాపులు పక్క వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు నడుము మీద చేసుకుని మాట్లాడతారు. మేము చెప్పామా? ఎలా మాట్లాడతారండి? మన పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళు చెప్పింది జరిగిపోతే ఏమంటారు? చెప్పరే మీరందరూ? ఇప్పుడే ఎక్కడో చంద్రమండలం నుంచి వచ్చినట్టున్నారేంటి మీరందరూని? ఏమంటారు? మనందరం పడినోళ్ళమే కదా. నేను చెప్పామా? హలో సిస్టర్, నేను చెప్పామా? విన్నారా? ఇప్పుడైనా డోర్ మూసేయండి అంటారు వాళ్ళు. ఈ మాటలన్నీ విని అమ్మాయి నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారండి రెండోసారి కూడా పాలు అమ్మలేదండి, ఇవి కూడా ఒలబోసేయాలండి ఒలబోసే అన్నాను. ఇదేంటి? నువ్వేమైనా చెయ్యి, వెలుగుందని చెప్పాడు దేవుడు. నాకు వెలుగుంది. ఎన్ని పాలు పోసినా అక్కడే నీకు దేవుని వెలుగు ఆశీర్వాదం ఉంది. రెండోసారి ఒలబోసేసింది. మూడోసారి పాలు తెచ్చినప్పుడు ఏడ్చేసింది, నాకు జాలేసింది. అప్పుడు అన్నాను, రోహిణి, అమ్మాయి పేరు రోహిణి, 99,000 రూపాయలు పాలలో పోసేయి. 1,000 రూపాయలు ఉన్న చాలు లాస్ట్లో. ఆ 1,000 నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. మూడోసారి పాలు తెచ్చి వాళ్ళు పోసేసింది. వాళ్ళ పాలు ప్యాకెట్లు తేయటం, అన్ని ₹1,000 పాలు. అసలే దరిద్రం ఎత్తిపోయి ఉంటే ఆ శోధనలో ఈ శోధన. పాలు అంటే జీవితం నలిగిపోతుంది కొన్ని సమయాల్లో, బ్రతుకు మనసు ఇరిగిపోతుంది కొన్ని సమయాల్లో. అయినా యెహోవా నీకు తోడుంటాడు. ఆమేన్. యేసు నీకు తోడున్నాడు. మూడోసారి పాలు ఒలబోసే అన్నాను. చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది? నీకే ఒలబోసే అని చెప్తావు అన్నట్టు ఉంటుంది. కానీ నా దేవుడు ఏంటో, నా దేవుని శక్తి ఏంటో నాకు తెలుసు. ఆయన మనకు అన్యాయం చేసేవాడు కాదు. ఆయన మనల్ని సమాధిలోనికి తీసుకెళ్ళిపోయేవాడు కాదు. సమాధి కష్టాల్లోంచి బయటికి తెచ్చేవాడే కానీ సమాధిలోనికి పంపేవాడు కాదు ఆయన. మూడోసారి పాలు ఒలబోసేసింది. ఏడుస్తుంది రోజున బాగా. రోహిణి ఏడవకు, నేను ఏ దర్శనం చూసానో అది 6:3 3:6 నెరవేరుతుంది. నీవు పరీక్ష చేయబడుతున్నావురా, కంగారు పెట్టుకోకు. అవసరమైతే ఆ ₹1,00,000 నేను ఇస్తాను నీకు. మళ్ళీ పాలు తెచ్చి మళ్ళీ మొదలెట్టు. దేవుడు అద్భుతం చేస్తాడు, ఏదో టైంలో జరుగుతుంది. మళ్ళా 4వసారి చివరి బ్యాలెన్స్ అనమాట. ఆ పాలు తెచ్చుకుని ఈదులో పెట్టి అమ్ముతుంటుంటే ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, 1 లీటర్ పాలు కూడా అమ్మనే మేము 1,400 లీటర్ల పాలు అమ్ముతుంది అమ్మాయి. అదే మెట్టి మీద అమ్ముతుంది, అదే షాపులో అమ్ముతుంది. ఎన్ని పాలు అమ్ముతుంది? మరి ఇప్పుడు నడుమి చేయలెట్టుకున్న వాళ్ళందరూ ఏమైపోయారు అక్కడ? కళ్ళు చూపుకి ఎందుకు గడిపోతుంది వాళ్ళకి? ఎలాగ అమ్ముతున్నావో ఏంటో. ఎలా జరుగుతుందంటే, ఈ అమ్మాయి చెప్తుంది, మన సంఘబిడ్డ రోహిణి, నేను ప్రార్థనా శక్తిలో ఉన్నాను, నాకు యేసు సహాయం ఉంది. మొన్న అన్నది, అయ్యగారండి ఇల్లు కొనాలంది. కొనే అన్నాను. ₹1,00,00,000 ఇట్టు కొని పాడేసింది ఇల్లు. సుభాష్ నగర్లో ఇండివిజువల్ ఇల్లు, కింద 2 షాపులు, పైన 3 అంతస్తుల ఇల్లు. అది ఎక్కేటప్పటికి నాకు చెమటట్టేసింది, అంత ఎత్తుందా ఇల్లు. వెళ్ళి రిబ్బన్ కట్ చేసి వచ్చేసాను అంతే. ఏంటండి, ఓకే దాంట్లో మీరు ఉండండి, 2 అద్దెకిచ్చుకోండి, కింద షాపులు అద్దెకిచ్చుకోండి,
దేవుడు ఎంత దరిద్రం అనుభవించినా దేవుళ్ళో ఉన్నప్పుడు, శోధించబడిన ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని సిగ్గుపరచడు. ఇల్లు వచ్చింది కదా, ఊరుకోవాలా దేవుడు. ఇల్లు వచ్చిన తర్వాత ఆ పాలోళ్ళందరూ కంపెనీ వాడు అన్నాడట, ఎక్కువ పాలు ఎవరు అమ్మితే వారికి 10 గ్రాములు బంగారం ఇస్తాను అన్నాడట. ఆరోగ్య మిల్క్ డైరీ వాడు ఆ ఆఫర్ ఇస్తే అందరూ ఎక్కువ పాలు అమ్మటం మొదలు పెడితే ఎవరికి రాని బహుమతి ఈ అమ్మాయికి వచ్చింది. 10 గ్రాములు బంగారం కాయిన్ వచ్చేసింది. ఆ 10 గ్రాములు బంగారం కాయిన్ తగిలితే ముఖం ఎలా ఉంటుందో చెప్పండి. నవ్వకపోదామన్నా నవ్వు ఆగలదు. అది కళ్ళు నవ్వుతాయి, మొత్తం స్కిన్ కూడా నవ్వుతుంది. తెలియని అందం వచ్చేస్తాం తెలుసా మనకి. ఏమవుతుంది? కష్టాలు శ్రమలు అన్నీ అనుభవించి మళ్ళీ అందులో నుంచి జీవపోటు వస్తున్నప్పుడు ఆనందం వస్తుంది. ప్రార్థన చేసుకుంది, 10 గ్రాములు బంగారం వచ్చింది. పాస్టర్ గారు నీకు కాయిన్ వచ్చింది అని దేవుడు ఇచ్చాడు రా నీకన్నా. వాడు మళ్ళీ ఇంకో ఆఫర్ ఇచ్చాడు ఆ కంపెనీ వాడు. మళ్ళీ ఈసారి ఇంకా ఎక్కువ పాలు ఎవరు అమ్ముతారో వారికి 10 గ్రాములు అన్నాడు. మళ్ళీ రెండోసారి కూడా ఈ అమ్మాయికి వచ్చింది. మళ్ళీ మూడోసారి పెట్టాడు. మూడోసారి కూడా ఈ అమ్మాయికి వచ్చింది. ఎంత వచ్చింది చెప్పండి? అమ్మో చాలా ఫాస్ట్ ఉన్నారు మీరందరూ. 30 గ్రాములు బంగారం వచ్చింది. ఆ వాడు మళ్ళీ కంపెనీ వాడు మళ్ళీ ఆఫర్ ఇచ్చాడు. మళ్ళీ పెడితే మళ్ళీ ఈ అమ్మాయికి వచ్చింది. ఎన్నిసార్లు వచ్చింది? 4 సార్లు. అంటే ఎంత బంగారం వచ్చింది? 40 వచ్చింది. మళ్ళీ ఫైనల్గా ఇంకోసారి పెట్టాడు. అది కూడా ఈ అమ్మాయికి వచ్చింది. ఆడు భయపడిపోయినట్టున్నాడు, పెట్టడం మానేశాడు అంతే. ఇక ఇదేదో మొత్తం మాయ చేసేస్తున్నట్టున్నారు వీళ్ళు. ఎవరికి వెళ్ళట్లేదు. ఎంతమంది డీలర్స్ ఉన్నారు అక్కడ. ఈ అమ్మాయికి రావటం ఏంటంటే, ఎవరికి రానప్పుడు నష్టం ఈ అమ్మాయికి వచ్చింది. ఎవరికి లేని ఆశీర్వాదము ఈ అమ్మాయికి కంపెనీలో దేవుడు ఇచ్చాడు. ఎక్కడ నష్టము, ఎక్కడ కష్టము, ఎక్కడ కన్నీళ్ళు వస్తాయో అక్కడే ఆశీర్వాదము కూడా అదే ప్లేస్లో మొలకెత్తుతుంది. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నా దగ్గర చెప్పింది పాస్టర్ గారండి, 50 గ్రాములు బంగారం వచ్చింది అంది. నేను అన్నాను, ఎందుకు వచ్చింది తెలుసా నీకు అన్నాను. తెలియదండి. నీకు 50 గ్రాములు బంగారం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ముమ్మారు పాలు ఒలబోసేసావు కదా. నీ పాలు ఒలిగిపోతున్నప్పుడు, నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన కన్ను నిన్ను చూసింది. దానికి డబల్ గిఫ్ట్ రూపంగా దేవుడికి ఇచ్చాడు. మనకి ఏదైనా ఒక నష్టం ఒక దారిలో వచ్చినా, ఒక కష్టం ఒక దారిలో వచ్చినా, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో, ఆ ప్రామిస్ ఎలా నెరవేర్చాలో ఏదో ఒక దారిలో దేవుడు నెరవేరుస్తాడు. నేనున్నాను మీ పక్షంగా ప్రార్థించడానికి, దీవించడానికి దేవుడున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. మనకి ప్రార్థనా బలం ఉంది. గిద్యోను అంటున్నాడు, యెహోవా నాకు తోడుగా ఉంటే, యెహోవా మాకు తోడుగా ఉంటే ఈ గానుగు చాటు నేను ఎందుకు బాధపడతాను. కొన్ని సమయాల్లో దేవుడు మాకు తోడుగా ఉంటే నాకు పెళ్ళెందుకు అవ్వదు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇంకా మేము ఇల్లు ఎందుకు కట్టుకోలేదు, దేవుడు మాకు తోడుగా ఉంటే నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు, ఇన్ని శ్రమల, ఇన్ని కష్టాల, ఎవరికి లేని బాధలు నేను భరిస్తున్నాను, ఎవరికి తెలియకుండా ఒంటరిగా ఏడుస్తున్నాను అని అనుకుంటున్నామేమో. అయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. భయపడకండి. నేను ఉన్నానని చెప్పడమే కాదు, నేను మీ మధ్యకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మీ పక్షముగా కార్యము జరిగించబోతా ఉన్నాడు. అందుకే మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా చాలా క్రమంగా ఈ తైలాభిషేకంలో చాలా పరిశుద్ధ భావముతో మీరు వచ్చి పాలు పొందితే, ఎవరు క్రమశిక్షణగా ఉండి పరిశుద్ధమైన దైవ భయముతో దైవ కార్యము ఎదురు చూస్తూ తైలాభిషేకంలో పాలు పొందుతారో వారిని దేవుడు నిశ్చయముగా ఈరోజు ఈ ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు. గిద్యోను అంటున్నాడు, దేవుడు మాకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది. నాకు తెలుసు దేవుడు వదిలేసాడు మా కుటుంబాన్ని అంటే, దేవుని దోతంది లేదు గిద్యోను, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు.
నాకు మిద్యానీయులు నన్ను చంపేస్తారని భయపడుతున్నానంటే దేవుని దూత అంటదనమాట, నువ్వు ఏ మిద్యానీయులకు భయపడుతున్నావో వారికే నువ్వు ఎమ్ముడుగా మారిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 16వ వచనం చదవండి, 15వ వచనం దగ్గర నుంచి. అతడు జడ్జెస్ చాప్టర్ 6 వర్స్ 15. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకే యెహోవా అయినానేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదవని సెలవిచ్చెను. ఆమేన్. మిద్యానీయులు నువ్వు పెద్ద బడాయిగా మాట్లాడుతున్నావు, కానీ బోడి మిద్యానీయులు. నీవేం చేస్తావంటే ఒక్క మనుషుణ్ణి నీవు హతము చేస్తున్నట్లుగా మిద్యానీయులందరినీ నీవు హతము చేసే శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య కోసం భయపడుతున్నావో, ఎంత పెద్ద పోరాటం ఉందని భయపడుతున్నావో, ఏ కార్యము గురించి భయముతో పరిగెత్తుకుంటూ పోతున్నావో దానిని దేవుని చేతికి అప్పగించబోతా ఉన్నాడు. నీవు ఒక్క మాట ద్వారా, ఒక స్తుతి ద్వారా, ఒక ప్రార్థన శక్తి ద్వారా నీవు దానిని అంతము చేయగలుగుతున్నావు. హల్లెలూయా. అప్పులున్నాయని భయపడుతున్నాయేమో, అప్పులన్నిటిని దేవుడిని కాలు కింద పెడతాడు. నీవే అప్పిచ్చుదానిగా ఉంటావు, అప్పిచ్చువానిగా ఉంటావు, అనేక మందికి సహాయం చేస్తావు. నీకు మనసు ఉంది కదా, నా దగ్గర డబ్బులుంటే ఎంతమందికి సహాయం చేసేద్దును అంటావు. లేనప్పుడు, ఉన్నప్పుడు అసలు ఎవరికి మాట్లాడవు, ఉన్నట్టే చెప్పుకోరు ఎవరికి. మా ఇంటి దగ్గర ఒక ఆమె అలాగే బంగారం చేయించుకుని ఎవరికి చూపించేది కాదు. చూపించకపోతే ఆ బంగారం కాస్త మాయమైపోయింది. ఏమైంది? మంచిగా బంగారం చేయించుకుంది, మాయమైపోయింది. మాయమైపోతే బోర్ని ఏడ్చి పాస్టర్ గారు నా బంగారం పోయిందండి, ఎవరో దొబ్బేసారండి అంది. అవునా, నీకు బంగారం ఉందా? ఉందండి, కొనుక్కున్నానండి. ఓకే, ప్రార్థన చేద్దాం. ఇంకా మొత్తం బెంగెట్టుకుని ఎండి చేపలాగా అయిపోయింది మనిషి. బెంగ బంగారం అట్టుపోయారు, బంగారం అట్టుపోయారు. ఎందుకు ఆ బంగారం ఎవరట్టుపోయారంటే ఎలకట్టుపోయింది. ఆ బంగారం ఎవరట్టుపోయారు? గట్టిగా చెప్పండి. ఎలకట్టుపోయింది. అందరి మీద అనుమానం పెట్టుకుంది. ప్రార్థన చేస్తే ఏడుస్తూ ఉంటుంటే ఆ ఎలక ఆ ఇంటి మీద ఈ యొక్క దూలం మీద నుంచి వేరే దూలం మీదకి ఆ గొలుసు లాక్కెళ్తున్నప్పుడు బ్యాలెన్స్ తప్పి మళ్ళీ ఒకట్ల గుమ్మంలో పడింది. అప్పుడు ఆమె కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు మళ్ళీ అంది, ఎలా కట్టుపోయింది పాస్టర్ గారు నాకు చైనా. మరే ఏదైనా పట్టుకుపోతుంది, అందరికి చెప్పుకోవాలి. మనకి ఏముంటే అందరికి చెప్పేసేయాలి. దేవుడు ఎంత ఇచ్చాడు. చాలామంది అంటారు నరుల దిష్టి తగలకూడదు అంటారు. మనకి దిష్టి తగిలితేనే మనం బాగుపడతాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక ఆమె పడిపోయిందన్నాడు. తన భర్త వచ్చాడు. అన్నాను, మా ఆవిడకి నీరసం వచ్చేసింది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అన్నాడు. ఏమి నీరసం వచ్చిందా? నేను కంగారుకి వెళ్ళాను. తీరా చూస్తే ఏమ్మా ఎలాగుందంటే కళ్ళు తిరుగుతున్నాయి పాస్టర్ గారు అంది. అన్నాను, దిష్టి తగిలేసిందండి అంది. మా 5-6 దిష్టి. నీకేనా అన్నాను. నల్ల బొగ్గులాగా ఉంటుంది. మళ్ళీ ఆ బొగ్గుకో దిష్టి మళ్ళీని. తన భర్త అంటున్నాడు, నిజమేనండి ఈ మధ్య మా మిస్సెస్కి దిష్టి తగిలేస్తుందండి. ఆడో దిష్టి బొమ్మలాగా అయిపోయాడు. ప్రియులారా, దిష్టి తగిలితే మనం ఆశీర్వదించబడతాం. ఎవరైనా మనం శపిస్తే మనకు ఆశీర్వాదం. ప్రియులారా, మనల్ని ఎవరైనా దీవిస్తే మనకు దీవెన. మనల్ని ఎవరైనా శపించారనుకోండి, దిష్టి కొట్టారనుకోండి, 7 అంతల ఆశీర్వాదం మనకు వస్తుంది. హల్లెలూయా. అదే క్రైస్తవుని యొక్క ప్రత్యేకత. నన్ను ఎంతమంది దిష్టి కొడతారో వాళ్ళు దిష్టి కొట్టి కొలిది మన పరిచర్య పైకి వెళ్ళిపోతుంది.
హల్లెలూయా. నేను ఎవరు ఏమన్నా పట్టించుకొని ఆయన చూసుకుంటాడులే. ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. నీవు కూడా ఎవరేమన్నా సరే నువ్వు తిరిగి ఏమనవలసిన పని లేదు. నువ్వు నిజముగా మారు మనసు పొందితే, నువ్వు నిజముగా యేసు మీద ఆధారపడితే ఆయన మీద నువ్వు ఆనుకుంటావు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఏ మిద్యానీయులకి భయపడ్డాడు గిద్యోను, ఆ మిద్యానీయులకి పెద్ద లీడర్ అయిపోయాడు. వాళ్ళందరూ వచ్చారు, ఇశ్రాయేలీయులందరూ ఇతన్ని ఎన్నుకున్నారు. దేవుని శక్తిని బట్టి మిద్యానీయులను చితక బాధేశాడు గిద్యోను. ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చాడు. బలహీనుడైన గిద్యోనుని దేవుడు బలవంతుడా అని పిలిచి నాయకుడిని చేసి ఆశీర్వదించాడు. ఈరోజు ప్రియ సంఘ బిడ్డలారా, మీరు భయపడుతున్న ఏ స్థితికి భయపడుతున్నావో, ఏ కష్టానికి భయపడుతున్నావో, ఎక్కడ నష్టం వచ్చిందని భయపడుతున్నావో, దేవుడు దాని మీద నిన్ను నాయకుడిగా నిలబెడుతున్నాడు, నిన్ను నాయకురాలుగా నిలబెడుతున్నాడు. ఆయన నిన్ను చెయ్యి విడిచిపెట్టాడు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఏమో నాలో ఏదైనా క్యాన్సర్ వచ్చిందేమో అని భయపడుతున్నావా? ఏదైనా కిడ్నీ పాడేదని భయపడుతున్నావా? ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడే మనం అందరం కూడా లేచి నిలబడి కళ్ళు మూసుకుని, ప్రభువా నేను భయపడను, నన్ను ఈరోజు నువ్వు ధైర్యపరిచావు, నీ వాక్యము నాకు బలమునిచ్చింది, నీ వాక్యము నాకు బలము శక్తినిచ్చింది. అందరూ కూడా లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడే, బయట ఉన్నవారు, టెంట్లో ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, వీధిలో ఉన్నవారు, అందరూ కూడా లేచి నిలబడండి. నా ప్రియ స్నేహితులరా, నా ప్రియ సహోదరులరా, రెండు చేతులు ఆకాశం వైపు చాపుదామా? నేను భయపడను. ఆ రోజు గిద్యోనుతో మాట్లాడిన మాట తన సేవకుని దేవుడు నిలబెట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఓ బలాఢ్యుడా, ఓ పరాక్రమశాలిని, నా దగ్గర ఏముంది? నేనేం చేయగలను? నాకు ఏ బలం ఉంది? నేను ఎవరిని నోరు తెరిచి అడగను అని ఏడుస్తున్నావా? నా కోసం ఎవరు ఆలోచించేవారు లేరని ఏడుస్తున్నావా? ఎక్కడ కుమిలిపోయావో, ఎక్కడ నష్టపోయిందో, ఏ గదిలో ఉండి ఏడుస్తున్నావో, ఏ స్థలము చెడ్డదని ఏడుస్తున్నావో, అక్కడే ఆయన నీ చేయి పట్టుకున్నాడు. రెండు చేతులు ఆకాశం వైపు చాపి, దేవా నా చేయి పట్టుకోవా, దేవా నన్ను ఆశీర్వదించవా అని అడుగు. ఈరోజు ఈ తైలాభిషేకంలో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. బలమైన ఆశీర్వాదము నీ మీద ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. పరిస్థితులు ఎలాగున్నా దేవుని వెలుగుతో నువ్వు అడుగు ముందుకేస్తున్నావు. నేను దేవుడు వెలుగును చూసి పెళ్లి చేసుకున్నాను. దేవుని వెలుగు ఉందంటేనే వ్యాపారం ప్రారంభించాను. దేవుని వెలుగు ఉందంటేనే ఈ మార్గంలో అడుగులు ముందుకేసాను. అయ్యో నా బ్రతికిలాగా అయిపోయిందేంటి, నా బ్రతికేంటి అని ఏడుస్తున్నావా? దేవుడు నీ ఇంటిని ఆవరించాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నావు అక్కడ లేచి నిలబడి తల పైకెత్తి యేసయ్యా అని అడుగు. యేసయ్యా అని అడుగు. యేసయ్యా నా పాపాలు క్షమించు. నీ మనసును బాధ పెట్టినా, నీకు విరోధంగా జీవించినా, నన్ను పరిశుద్ధపరచవా, నన్ను బాగు చేయవా, నన్ను దీవించవా. అందరూ ప్రార్థన చేయండి. నీకు విరోధంగా నేను ఏదైనా మాట్లాడనేమో, నీకు విరోధంగా ఏదైనా పాపం చేసేనేమో, నన్ను పరిశుద్ధపరచు బాబు. తొందరపడి ఎక్కడైనా నోరు జారిపోయినా చేతులు తెంచండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. నీ వాక్యానుసారంగా బ్రతుకుతాను, నీ వాక్యానుసారంగా బ్రతుకుతాను. నేను కోపపడుతున్నానా? నేను కోపపడి పాపం చేసేనా? అది కూడా నేను చేయను బాబు. నా నోటిని స్వాధీనంలో పెట్టుకుంటాను. నా నోరు నా స్వాధీనంలో లేదేమో, నన్ను క్షమించువా బాబు. గర్భఫలం లేదని ఏడుస్తున్నావా? ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, ఏది నాకు అక్కడికి రావట్లేదు, ఎవరు నాకు సహాయము చేయట్లేదని ఏడుస్తున్నావా?
ఆయన నీ చుట్టూ ఉన్నాడు. గిద్యోను నాకు ఆధారము లేదని గానుగు చాటున భయముతో మిద్యానీయులకు భయపడి దాక్కుంటే, దేవుని దూత ఏ మిద్యానీయులకు గిద్యోను భయపడ్డాడో ఆ మిద్యానీయులకే బలమైన నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. ఎంత పెద్ద సమస్య ఉందని ఏడుస్తున్నావో, ఎంత పెద్ద రోగం ఉందని బాధపడుతున్నావో, ఎంత పెద్ద అప్పులు గొయ్యి ఉందని భయపడుతున్నావో, దాని మీద దేవుడు నిన్ను దీవెనకరమైన నాయకుడిగా చేస్తున్నాడు. బలమైన యోధుడిగా నిన్ను నిలబెడతా ఉన్నాడు. అందరూ మీ కుడి చేయి శిరస్సు మీద పెట్టుకోండి. అందరూ మీ కుడి హస్తాన్ని మీ తలపై పెట్టుకోండి. తలపైకి ఎత్తండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను ఆశీర్వదించు. నాకు తోడుగా ఉన్నావా, నాకు తోడుగా ఉన్నావా, నన్ను దీవించు బాబని. ఎక్కడున్న వారు అక్కడే మీ కుడి చెయ్యి మీ తలపైన పెట్టుకోండి. దీవెన అడగండి. దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు. నీవు ఉన్నావు, నేను భయపడను. ఏ నష్టమైనా, ఏ కరువైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ కఠినమైన పరీక్ష అయినా నేను నిలబడతాను. నా ప్రాణముతో నేను మాట్లాడతాను. నా దేవుడు నాకు తోడున్నాడు, ఆయన నన్ను సిగ్గుపడనీయడు. అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నీ రక్షణ నాకు దయచేయి, నీ పరిశుద్ధత నాకు దయచేయి, నీ దైవ భయం నాకు దయచేయి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుండె నిండా దుఃఖం ఉందా? దుఃఖమంతా కన్నీళ్ళుగా వస్తున్నాయా? ఏడ్చి ఏడ్చి ఇంకేడవలేకపోతున్నాను అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు పారిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు ఒంటరిగా ఉండి ఎక్కువ ఆలోచిస్తున్నావు? అన్నీ ఆయన ఆలోచించాడు, అన్నీ ఆయన ఆలోచించాడు. ఆయనే నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ధైర్యంగా నిలబడు. నువ్వు నిజముగా దేవుని నమ్మితే, నువ్వు నిజముగా దేవుని మాటను అంగీకరిస్తే, ఈ క్షణమే నీవు చేతులు పైకెత్తి నన్ను ఆశీర్వదించని అడగండి. అందరూ చేతులు పైకెత్తి బ్లెస్ మీ లార్డ్ అని అడగండి. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. ఇక నేను పరిశుద్ధంగా ఉంటాను, దైవ భయముతో ఉంటాను. నాకు నీ ఆత్మ దయచేయి, నీ ఆత్మ తాకిడి నాకు దయచేయని అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం ద్వారా నేను ఎంత ఆదరించబడ్డాను అని విశ్వసిస్తే మరొకసారి గట్టిగా దేవుని నామాన్ని ఘనపరచండి. స్తోత్రం, స్తోత్రం. ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ పట్ల నీ కనికరము చూపించండి దేవా. దాసుడి సమయమందు ప్రార్థన చేస్తుండగా, చేతులుంచి నూనె రాసి ప్రార్థిస్తుండగా దైవిక స్వస్థత, విడుదల జరిగించండి. ఎంతో వేదనతో వచ్చారు ఈ స్థలానికి, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి నాయన. వచ్చే నెలలో గొప్ప సాక్ష్యం వారి చెప్పుటకు నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్న అడ్డులు ఆటంకాలన్నీ తొలగించండి, వారిని సాక్షిగా నిలబెట్టండి. ఇంతవరకు మాతో నడిపించిన దేవా, ఈ సమయం ముందు నీ పరిచయ నిమిత్తము కానుకలు సమర్పిస్తుండగా ప్రతి హస్తమును దీవించండి. ఎవరు ఏ రీతిగా ఈ పరిచర్యలో కానుక విత్తనం వేస్తున్నారో వారి విత్తనాలన్నీ ఫలించుటకు సహాయము దయచేయండి. నీ సేవను జరిగించండి. ఈ స్థలము చుట్టూ, ఈ ప్రాంగణము చుట్టూ నీ దూతల నుంచే నమ్ముచున్నాము తండ్రి. దీవెనతో, ఆశీర్వాదముతో క్షేమంగా గృహానికి నడిపించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి.
కానుకలు సమర్పించే సమయం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు, నేను ధైర్యపరచబడ్డాను, నిశ్చయముగా దేవుడు నాకు తోడున్నాడు అన్నవారు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరదాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నమ్మదగిన దేవుడు కదా. ఈ మాటలు శ్రద్ధగా వినాలని కోరుచున్నాను. ప్రార్థనా శక్తిలో విత్తనం విత్తేవారు వాలంటీర్ చేతిలో వైట్ కవర్స్ ఉంటాయి, వైట్ కవర్ తీసుకోండి. 10,000 విత్తనాన్ని అందులో పెట్టి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాయాలి. ఏ ప్రాంతం నుంచి మీరు చూస్తున్నారో ఆ ప్రాంతం ఇసాకయ్య గారికి వచ్చిన జనులందరికీ వందనాలండి. నా పేరు సునీల్ అండి. మాది ధవళేశ్వరం గ్రామం. నేను గత 2 సంవత్సరాల నుంచి నీట్ ఎగ్జామ్ రాశానండి. కానీ 2 సార్లు మంచి ర్యాంక్ రాలేదు. 3వసారి రాద్దామని ఇంట్లో అడిగితే ఇంట్లో ఎవరో ఒప్పుకోకుండా అందరూ హేళనగా మాట్లాడారండి. అప్పుడు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అదే సమయంలో మా రిలేటివ్స్లో ఒకరు ప్రార్థన శక్తికి రా, అక్కడికి వస్తే నీవు అనుకున్నది అవుతుంది అని చెప్పారండి. ఫోన్లే అన్నీ చూస్తాను కదా, చివరికి ఇక్కడైనా వెళ్దామని వచ్చానండి. వచ్చిన మొదటి ప్రార్థనకి అప్పుడు నేను ఒకటే అడిగాను. ఇలా తైలాభిషేకం జరుగుతున్నప్పుడు మనసులో అనుకున్నాను ఏమనగా, తండ్రి నాకు ఒక అవకాశం ఇయ్యి, నేను ఈసారైనా నీట్ ఎగ్జామ్ రాసి సీట్ తెచ్చుకునే అవకాశం నాకు ఇయ్యి అని అడగగా వారం తర్వాత కాలేజీ నుంచే ఫోన్ వచ్చిందండి, మీకు 1 సంవత్సరం ఫ్రీగా ప్రిపరేషన్ ఇస్తాను అని. అట్టి మాదిరిగానే నేను మళ్ళీ 2వ ప్రార్థనకు వచ్చినప్పటికీ 2వ నెలలో ఇసాకయ్య గారిని కలిశానండి. కలిస్తే అతను నువ్వు జయమై తిరిగి వస్తావు అని చెప్పారండి. అట్టి మాదిరిగానే నాకైతే సీట్ వచ్చిందండి. అది కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలులో వచ్చిందండి. ఆ సీటు ఖరీదు వచ్చేసరికి 1,75,00,000 అండి. కానీ నాకు దేవుడు ఉచితంగా ఇచ్చాడండి, ఫ్రీ సీటు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది అక్క. ఈ బిడ్డకు ప్రార్థన ద్వారా దేవుడు కృప చూపించి 1,75,00,000 ఖరీదైనటువంటి మెడికల్ సీట్ ప్రార్థన ద్వారా దేవుడు ఆ బిడ్డకు ఉచితంగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఆ బిడ్డ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆ బిడ్డని డీగ్రేడ్ చేసి నీకు అవ్వదు, నీ వల్ల కాదు అని చెప్పినప్పటికీ కూడా దైవజనులు ప్రార్థన చేసి మరి దేవుని ద్వారా ఇచ్చిన వాగ్దానం ఈ బిడ్డ జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఎంబీబీఎస్ సీటు, ఫ్రీ సీటు దేవుడు ఈ బిడ్డకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సిస్టర్ పేరు ఆదిలక్ష్మి. వీరు రామలకోట అనే గ్రామం నుంచి కర్నూలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 3 ఆడపిల్లలు పుట్టారు. ముందు 3 ఆడపిల్లలు పుట్టిన తర్వాత తనకి కుమారుడు కావాలని ప్రార్థన చేయించుకున్నారు. తర్వాత అలానే తను ప్రెగ్నెంట్ కూడా అయింది. స్కానింగ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది, ఈసారి కూడా మీకు ఆడపిల్లే పుట్టచ్చు అన్నట్టు డాక్టర్ చెప్పారు. చెప్పినప్పుడు తను కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు అన్నారు, వారు ఎవరు ఏమి చెప్పినా కానీ ఈసారి నీకు కుమారుడే పుడతాడు అని ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు చెప్పిన విధముగా 3 కుమార్తెల తర్వాత దేవుడు వారికి కుమారుని అనుగ్రహించారు. దేవుడు వారి జీవితంలో చేసిన కార్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు కృపామణి, మాది కర్నూలు. మాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. అయితే దేవుడు మాకు వివాహమైన 3 సంవత్సరాల్లోనే 2 కుమారులను అనుగ్రహించాడు. అయితే మేము ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోలేదు, అమ్మాయి కావాలనేసి. తర్వాత మేము ఒక 6 years తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మాకు కన్సీవ్ అవ్వట్లేదు. ఎంతోమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము. అయితే వాటర్ బబుల్స్ ఉన్నాయి, నీటి బుడగలు అని చెప్పారు. మేము ప్రే చేసుకున్నాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము. వాటర్ బబుల్స్ అయితే తగ్గాయి కానీ కన్సీవ్ అయితే అవ్వట్లేదు. మేము అలా ప్రే చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ప్రార్థన శక్తి ఇక్కడ ఎస్ఎస్ గార్డెన్స్లో జరుగుతుందని తెలిసింది. ఇక్కడికి మేము వచ్చాము. ఒక 5 months రాగానే అన్నకు చెప్పాము. మేము అన్నకు చెప్తే అన్న తన నోటి నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు వచ్చేలోపు కన్సీవ్ అయ్యి వస్తారు అని చెప్పారు. అన్న చెప్పినట్లుగానే నెక్స్ట్ మంత్ నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు నాకు 9th month. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి వందనాలు, అన్నకు నా వందనాలు. నా చెల్లికి ఒంట్లో బాగోలేదు. ఆమె ఒంట్లో బాగోలేదు ఏంటంటే శరీరం అంతా నోట్లో ఈ సిగుళ్ళు, నాలుక మీద మొత్తం శరీరం అంతా ఊడిపోతుంది. ఆ టైంలోనే ఇదిగో దేవా నేనైతే ప్రార్థనకు వస్తున్నా, మధ్యలో నా చెల్లికి ఆటంకం వచ్చింది ప్రభు, మరి నీ నామను బట్టి ఆ అమ్మాయికి ఆ శరీరం ఊడిపోతుంది, క్యాన్సర్ వచ్చింది అంటున్నారు 4 పిల్లగాళ్ళు ప్రభు. మరి ఆమెకి ఏ జబ్బు వచ్చి ఏమై చచ్చిపోయినా ఒకళ్ళు అయితే ఎవరన్నా చేస్తారు కానీ ప్రభు 4 పిల్లగాళ్ళు ఎవరు జాదలేరు వేసాయా, ఆ 4 కోసమైనా ఆ తల్లిని బ్రతికించేసాయి అని చెప్పి నేను ఆ రోజు కొత్తగూడెం టెస్టులకు వెళ్తుండగా ఆమె ఎంత లెక్క నడిచిన అంత లెక్క మొత్తం సొనగారి రసిగారి అంటరాని వ్యాధితో ఉన్నట్టు అసలు ఏమి లేదు. మేము పోయినా కానీ మాకంటే దేవుని భయంతో అంటుకోలేక ఉంటున్నాం. అయినా సరే ఓపిక చేసుకొని పోయి ప్రార్థన ఇచ్చిన ఇసాకయ్య గారి ద్వారా తైలం అభిషేక తైలం వేసిపోయి అమ్మ ఈ తైలం నువ్వు రాసుకో ఏమీ కాదు, నేను చచ్చిపోయిద్దని అనుకుంటాను నా మనసులో. దేవుడు అంటావు నీ చెల్లెలు చచ్చిపోయిద్దని నువ్వు అనుకుంటాను, నీ చెల్లెలు చచ్చిపోదని నాకు మాట ఇచ్చిండు దేవుడు. అమ్మ నా దేవుడు నాకు మాట ఇచ్చిండు, నువ్వు దేవుడు పూర్వంగా మాట్లాడమ్మా, మాట్లాడు ఒక్క మాట నా తప్పు క్షమించి యేసయ్య నన్ను బ్రతికించానమ్మ, నీ 4 పిల్లల కోసం నేను బతికెత్తారంటే నా చెల్లెలు ఆ మాట ప్రకారం ప్రార్థన చేసుకుంది. ఇప్పుడు ఆ సొనగారటం అన్నీ పోయి మామూలు శరీరం వచ్చి మంచిగా ఉంది. సాక్షి దేవుడు దీవించిన. ఆమేన్. చూడండి సహోదరి, దైవజనులు ప్రార్థన చేసినటువంటి తైలము వారి యొక్క శరీరం మీద రాయిగా అద్భుతమైనటువంటి మరణ పడక నుండి దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. ఆమేన్. 4 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరని వాళ్ళ అత్త కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నప్పుడు మాకు బాధ అనిపించి దేవా మరి నీ చేతికి మా బుజ్జి బాగా లావు ఉంటుంది, తన పేరు పావని రాజ. లావు ఉన్నప్పుడు దేవా మరి ఇక్కడ ఖమ్మంలో చూపించాము కానీ వాళ్ళు ఏం చెప్పలా, థైరాయిడ్ ఉంది అందువల్ల ఏమకి లావు ఉందని చెప్పారు. మేము ఇక ఏం చేయాలో తెలియక మరి వాళ్ళ అత్తేమో పిల్లలని అడుగుతుంది, దేవా ఏం చేయమయ్యా అని చెప్పేసి నేను అట్లా ప్రార్థన చేసుకున్నప్పుడు ఖమ్మంలో అయ్యగారు ప్రార్థన పెడుతున్నప్పుడు ఇక్కడ మా బుజ్జినను బాబుని కూడా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నాన్న మందులు కాదు మనం పెట్టలేవు మందులకి కానీ
దేవుడి మీద ఆధారపడి 7 నెలలు మీరు రండి నాన్న అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ క్రమం తప్పకుండా 7 నెలలు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రవచనం చెప్పారనమాట. ఫస్ట్ నెల వాళ్ళు వచ్చినప్పుడు భూఫలం గర్భఫలం మీకు కలగబోతుంది, మీరు ఎందుకు ఇంత కుంగిపోతున్నారు, ఏదీ లేదు, నేను ఇక్కడ లైన్లో వచ్చిన అయ్యా పిల్లలు లేరంటున్నారయ్యా, బాగా లావు అయిపోయింది అని ఒక చిన్న మాట చెప్పి వెళ్ళిపోయేదాన్ని. చెప్తున్నప్పుడు అయ్యగారు అని ఇట్లా గొంతు దగ్గర చెయ్యి పెట్టి తనకి ఏమీ లేదని రిపోర్ట్ పట్టుకొని వస్తావు తల్లి నువ్వు వెళ్ళు అని చెప్పేవాళ్ళు. చెప్తున్నప్పుడు అట్లాగే 7 నెలలు నేను వస్తున్నప్పుడు మా వాళ్ళు కూడా నాతో పాటు వచ్చేవాళ్ళు. ఒకరోజు ఈయన అన్నాను, నాన్న మీ జీతంలో మొదటి తీసుకొని రండి ఇక్కడికి, 7వ నెల అయిపోతుంది కాబట్టి దేవుడికి ఇద్దాం నాన్న, ఏది జరిగినా దేవుడి మీదే పెట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ నెలలో మాట్లాడటం జరిగింది. వచ్చి కానుక పెట్టి ఇక అసలైతే ఆమెకి ఆ నెల వచ్చే టైం అది మేము పెట్టి వెళ్ళిపోయాము. దేవుడు అనుకోకుండా గర్భఫలం ఆ బిడ్డకి ఇచ్చిండు. ఇప్పుడు 6వ నెల. దేవుడికి ఆ రిపోర్ట్ను కూడా అసలు థైరాయిడే లేదని జగ్గేపేట వజ్రమాల తనకి ఇచ్చింది. కాబట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మాది కోదాడండి. దేవుడు ఇంత గొప్ప కార్యం మా పట్ల చేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇసాక అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు విమల, మాది ఉండి అండి ఎన్ఆర్పి అగ్రహారం. నేను గత నవంబర్లో నా కడుపులో కంతుందని వినాయక హాస్పిటల్లో ఆపరేషన్ రూమ్కి నన్ను తీసుకెళ్లారు. కానీ ఆపరేషన్ చేస్తే నేను చచ్చిపోతానని నన్ను ఆపరేషన్ రూమ్లోనే పెట్టేసి మా వారు పోలీసు ఆయనతో డిస్కషన్ చేసి ఆయనతో వీడియో తీసుకుంటున్నారంట. నాకు తెలియదండి. నేను 45 నిమిషాలు నేను ఆపరేషన్ థియేటర్లోనే ఉండిపోయాను. తర్వాత నేను సడన్గా వచ్చి మా వారు నన్ను బయటికి తీసుకురావడం జరిగింది. ఏమైందంటే ఎవరో చెప్పట్లేదు. మా వారు మా తమ్ముడు అంతా ఏడుస్తున్నారు. మా అక్కగారు మనవరాలు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి నాతో ఉంది. ఏమయ్యింది బిందు అంటే, అమ్మమ్మ ఆపరేషన్ చేస్తే నువ్వు చచ్చిపోతావంట డాక్టర్లు చెప్పారు. అందుకని తాతయ్య నేను తీసుకొచ్చేశారు.